ఇంకా చాలా రావాలి కదా, అందుకనే అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రెండోది, ఇందాక మీరు డిస్కస్ చేసినట్టు, ఇప్పుడు నా బోటు కొట్టుకొచ్చింది అనుకోండి, నేను అయ్యో అని వెంబటే పరిగెత్తుకుంటూ వస్తాను, బ్యారేజ్ దగ్గరకు వస్తాను, అధికారులు చెప్తాను, సార్ ఇట్లా ప్రమాదవశాత్తు నా బోటు కొట్టుకొచ్చేసింది సార్, దాన్ని ఏదో ఒక రకంగా తీద్దాం సార్, నేను కూడా ఉంటాను సార్ మీతో పాటు, ఏదో ఒక రకంగా నా బోటు నేను రక్షించుకుంటానో లేదంటే నా వల్ల తప్పైందనో వస్తారు కదా యజమాని అనేవాడు. మరి అటువంటిది ఎవ్వరూ కూడా ఆ దరిదాపులకు కూడా రాకపోవటం, ఎవ్వరు కూడా ఆ బ్యారేజ్ దగ్గరికి రాకపోవటం, అందరూ కూడా మాయమైపోవటం, ఆ బోట్ యజమానులు అందరూ అక్కడికి రాకుండా మాయమైపోవటం, అది అనుమానాలకి తావివ్వట్లేదా? కాబట్టి లాజికల్ గా మనం ఆలోచిస్తే దీని వెనక ఉన్నటువంటి ఈ అంశాలన్నీ మనం పరిగణిస్తే ఖచ్చితంగా కుట్రపూరితంగానే వీళ్ళు ఈ పని చేశారు అనటానికి ఇటువంటి అనేక ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. రెండోది వికే గారు, నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని కూడా, నాకు వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక అనుభవాన్ని కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ క్రిమినల్ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్నది. గతంలో నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారి, పేర్లు ఎందుకులేండి, నాకు ఫోన్ చేసి ఆయన, సార్ మీకు ఒక చిన్న అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి సార్ అని ఏం చెప్పాడంటే, మీరు దయచేసి రోడ్డు ప్రయాణాలు చేయబాకండి, మిమ్మల్ని లారీతో గుద్దించి ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించి మిమ్మల్ని హతమార్చాలన్న ఒక ఆలోచన ఇక్కడ రచించబడుతుంది, మాకు పక్కా సమాచారం ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్ లో వెళ్ళండి, ట్రైన్ లో వెళ్ళండి, కానీ దయచేసి రోడ్డు ప్రయాణాలు మీరు చేయొద్దండి అని నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసి నన్ను హెచ్చరించాడు. ఆ తర్వాత చాలా రోజులు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా నేను రోడ్ జర్నీస్ అవాయిడ్ చేశా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళ ఆలోచనలు అంటే ఒక యాక్సిడెంట్ రూపంలో నన్ను లేపేయాలనుకున్నారు, ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే నన్ను స్టేషన్ లో పడేసి కొట్టినా, జైల్లో పడేసి నన్ను హింస పెట్టినా నేను ఆగట్లేదు, కాబట్టి యాక్సిడెంట్ లో లేపేద్దాం, ఇసుక లారీతో గుద్దేద్దాం. అంటే వీళ్ళ క్రిమినల్ థింకింగ్ ఏ విధంగా ఉంటుందో నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా నేను. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలు ఎట్టపోయినా పర్లేదు సార్, ఒక 100 మంది ప్రాణాలు, ఒక 1000 మంది ప్రాణాలు పోయినా వీళ్ళకి అసలు లెక్కే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టుగా, ప్రభుత్వం అనుమానిస్తున్నట్టుగా వాళ్ళ కుట్రే కనుక నిజమై ఉంటే, బ్యారేజీకి జరగరాంది ఏమైనా జరిగి ఉంటే, ఆ జరిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తున్నారు, ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? చాలా భయానకంగా సార్, అత్యంత భయానకం, అసలు ఊహించడానికే ఒళ్ళు గగురు పడతా ఉంది. బ్యారేజీకి గనక జరగరానిది జరుగుంటే, ఒక్కసారిగా నీటి ప్రవాహం కిందకి పడుంటే అసలు అంతా శ్మశానమే కదా సార్, ఊళ్ళు లేచిపోయాయి సార్. ఇవాళ ఎంతో శ్రమపడి జల ప్రళయం సార్, అసలు దివిసీన ఉప్పెన కంటే కూడా భయానకమైనటువంటి సన్నివేశాలు మనం బ్యారేజీకి దిగువన లంక గ్రామాల్లో చూసుండే వాళ్ళం వీకే గారు. అసలు ఊహించుకుంటేనే చాలా భయం వేస్తా ఉంది. కానీ వీళ్ళకి లెక్కలేదు కదా, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, శవ రాజకీయం చేయాలి. మీరు చూడండి, ఎక్కడ శవం కనపడితే అక్కడ వాలిపోతారు రాబందుల్లాగా. ఈ జగన్మోహన్ రెడ్డికి అదొక అలవాటు, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు, ఎవడన్నా చచ్చిపోతే మహా ఆనందం, వెళ్ళిపోయి అక్కడ శవ రాజకీయాలు చేయాలి, బురదేసేయాలి. కాబట్టి చాలా నిజంగా భగవంతుడు రక్షించాడు మనని ఒక పెను ప్రమాదం. అంటే ఆ రకంగా బ్యారేజీని డ్యామేజ్